ఆల్ రైట్, సమ్ టైమ్స్ అనిపిస్తూ ఉంటుంది మనం కూడా చిన్నవాళ్ళు అయిపోతే ఎంత బాగుండు అని. ఎందుకంటే పెద్దవాళ్ళు కూడా చిన్నవాళ్ళ నుంచే పెద్దవాళ్ళు అయ్యారు కాబట్టి పెద్దవాళ్ళు కూడా అప్పుడప్పుడు హ్యాపీగా చిన్నవాళ్ళ లైఫ్ లో ఎంత బాగుండేది, అప్పుడే హ్యాపీగా ఉండేది. ఇప్పుడు అబ్బా ఈ బాధలు కష్టాలు. సో హస్బెండ్ తో అన్ని పనులు చేపించాలి, హస్బెండ్ జాగ్రత్తగా కంట్రోల్ చేస్తూ ఉండాలి, ఆయన ఇచ్చిన డబ్బులన్నీ లెక్క పెట్టుకొని బీరువాలో దాచిపెట్టాలి. ఎన్ని కష్టాలో అనుకుంటూ ఉంటారు కదా. సో అప్పుడప్పుడు చిన్నపిల్లలు అయితేనే బాగుంది, కష్టాలన్నీ బదులు అని అనిపిస్తూ ఉంటుంది. చూద్దాం మరి ఫస్ట్ రౌండ్ లో ఒకవేళ మన వాళ్ళు చిన్నపిల్లలు ఎలా ఏం చేస్తారు, ఎలా ఎంజాయ్ చేస్తారు అనేది. అందుకే ఇక లేట్ చేయకుండా మొదలు పెడదాం మన ఫస్ట్ రౌండ్. హల్మితి హబీబో. ఆల్రెడీ ఇక మొదలు పెడదాం. మా వాళ్ళు ఏ రేంజ్ లో ఎంటర్టైన్మెంట్ ఇస్తారో ఇప్పుడు చూద్దాం. వాళ్ళు తట్లుగా ఇస్తారు, మనమే అలా అందుకోవాలన్నమాట, ఏరుకోవాలి. అలా అండి. ఏం పేరు? ప్రసన్న. అంటే ఏంటి ఎప్పుడు కూల్ గా ప్రశాంతంగా శాంతంగా ఉంటారని. కానీ మీరు ఎందుకు అలా ఉండరు? అలానే ఉంటాను. అంటే ఇక్కడ అలా ఉంటున్నారు, ఇంట్లో బావగారు ఫీల్ అవుతున్నారు, నా దగ్గర ఎప్పుడు ప్రశాంతంగా ఉండదు, పేరు మాత్రం ప్రసన్న అని. లేదు రియల్లీ. మీకు అసలు కోపం రాదా? చాలా తక్కువ. బావగారు పేరేంటి? సంతోష్ కదా. ఏం చేస్తారు సంతు? మొబైల్ షాప్. కమాన్, కనెక్టింగ్ పీపుల్. ఏది బాబుజీ ఇదే? సడన్ గా మీరు చిన్నపిల్ల అయిపోయారు అనుకోండి. మీరు ఇప్పుడు స్కూల్లో ఒక చిన్న అమ్మాయి, నేనే మీ ఫాదర్. ఓకే. సో మీరు ఎగ్జామ్ ఫెయిల్ అయ్యారు, వచ్చి నాతో చెప్పాలి ఎగ్జామ్ ఫెయిల్ అయిన విషయం. నేను అసలే స్ట్రిక్ట్ ఫాదర్. అలాంటి నా దగ్గర మీరు వచ్చి 10th ఫెయిల్ అయిన విషయం చెప్పాలి. ఓకే, రెడీ, స్టార్ట్. నాన్నగారు ఏంటి చాక్లెట్లు కావాలా, బిస్కెట్లు కావాలా? చాక్లెట్లు తినకూడదు, పళ్ళు పుచ్చిపోతాయి. ఎప్పుడు చెప్పిన చాక్లెట్లు నాన్నగారు అని వస్తావు. లేదు 2 లేదులు అక్కర్లేదు, 1 లేదు చాలు. నేను సబ్జెక్ట్ లో ఫెయిల్ అయినాను నాన్న. ఎందుకు తప్పావు? ఇప్పుడు ఒకసారి తప్పాను నాన్న. ఏంటి ఎగ్జామ్ ఎందుకు తప్పావు? చదవలేకపోయాను. ఎందుకు చదవలేకపోయావు? అందుకే ఫోన్ లైవ్ చూడొద్దని చెప్పాను. అవును, ఇప్పటి నుంచి మీ అమ్మాయి చెప్పి నీకు ఫుల్ గా 4 రోజులు ఫుడ్ కట్. ఓకే నాన్న. 5 రోజులు టిఫిన్ కట్. ఓకే అంటావేంటి? సారీ చెప్పాలి కానీ. వింటాను, ఫెయిల్ అయ్యాను కదా. మీరు చెప్పిన ఆర్డర్స్ అన్ని వింటాను నాన్న. గుడి దగ్గర చెవులో పువ్వులు పెట్టుకుని చాలా మంది ఉంటారు, వాళ్ళకి చెప్పుగా. ప్రసన్న గారు వినాలి అంటే ఇలా ఎగ్జామ్ ఫెయిల్ అవ్వాలంటే బావగారు మరి ఏంటో మీరు చూసుకోండి. జాగ్రత్తగా వినండి. పిల్లికి పులి పిల్లలు, పులికి పిల్లి పిల్లలు, పిల్లల తల్లి చేస్తుంది పూజలు. అందులో ఆఫ్ చాలండి. అందులో ఆఫ్ ఎందుకు? పుల్లు తీసుకోండి, క్వార్టర్ లో ఆఫ్లు బాగోవు. ఏదైనా ఫుల్ అయితే కిక్కు. మొత్తం చెప్పండి. క్వార్టర్ లో కిక్. పులికి పిల్లి పిల్లలు, పిల్లికి పులి పిల్లలు, పిల్లల తల్లి చేస్తుంది పూజలు. పిల్లికి పులి పిల్లలు, పులికి పిల్లి పిల్లలు. పిల్లికి పులి పిల్లలు, పులికి పిల్లి పిల్లలు, పిల్లి తల్లి చేస్తుంది పూజలు, పిల్లల తల్లి చేస్తుంది పూజలు. ఎవరు పిల్లి తల్లి చేస్తుందా, పులి తల్లి చేస్తుందా, పిల్లల తల్లి చేస్తుందా? క్లారిటీ కావాలి మాకు. పిల్లల తల్లి. మరి మొత్తం చెప్పు మళ్ళీ. పిల్లికి పులి పిల్లలు, పులికి పిల్లి పిల్లలు, పిల్లల తల్లి చేస్తుంది పూజలు. ఇదన్నీ చెప్పేసి అబ్బా అనాలి లాస్ట్ లో. ఓకే, నువ్వు అబ్బా అన్నావు కదా. రెడీ, యాక్షన్. పిల్లికి పులి పిల్లలు, పులికి పిల్లి పిల్లలు, పిల్లల తల్లి చేస్తుంది పూజలు. అబ్బా. ఓకే, సూపర్. హలో అండి, మీ పేరేంటి? లాస్య. మీరు ఒక చిన్న 18 years అమ్మాయి. 18. నేనే మీ ఫాదర్. ఓకే. మీరు ఒక అబ్బాయిని లవ్ చేస్తున్నారు. ఆయన పేరు, బావగారి పేరేంటి? రాఘవేంద్ర. ఆయన పేరు రఘు. రాఘవ అనే అబ్బాయిని లవ్ చేస్తున్నావు, నాకు చెప్పాలి. నేను చాలా స్ట్రిక్ట్ ఫాదర్. యాక్షన్. డాడీ. ఏంటి డాడీ? నేను మీకు విషయం చెప్పాలి. నాకు చెప్పక మీ మమ్మీతో చెప్పుకోపోయాలి. డాడీ అని. మమ్మీ ఇంకా కోపంగా ఉంటుంది, మీరైతే సెటిల్ చేస్తారని. ఏంటో నేను చిన్నప్పటి నుంచి అంతే శాంత స్వభావం గలవాడిని. ఏం చేస్తాం, ఇంత సాగదీస్తుందంటే ఏదో చెప్పుద్ది. నేనే ముందు చెప్పిన తర్వాత చాక్లెట్ ఐస్ క్రీమ్ అయితే కంపల్సరీగా కావాలి. చాక్లెట్ ఐస్ క్రీమ్ అయితే ఓకే, వెళ్ళు చదువుకో. అంతకు మించిది కూడా కావాలి. అంతకు మించిందంటే 2 చాక్లెట్లా? లేదు డాడీ. ఏంటి మరి? నేను ఒక అబ్బాయిని లవ్ చేస్తున్నాను. మీకు ఓకే అయితేనే. మీకు ఓకే అయితేనే. నాకు ఓకే కాదు, వెళ్ళు. డాడీ ఏంటి ఇంకెందుకు ఆలోచించు. ఏంటి ఆలోచించు? ఓకే అయితేనే అన్నావు కదా, నాకు ఓకే కాదు. ఆడికి ఆస్తుందా? ఉంది. మనకంటే ఎక్కువ తక్కువ? ఎక్కువే. ఆలోచించుకొని. ఓకేనా డాడీ? బాగుంటాడా? చాలా బాగుంటాడు. నాకంటే బాగుంటాడా? ఇలాగే ఉంటాడు.
సరే ఓకే, చదువుకున్నాడా? ఆ, నీకంటే ఎక్కువ నాకంటే ఎక్కువ? మనకంటే ఎక్కువ. కట్నం ఏం అడగడు కదా? అడగడు. అయితే ఓకే, ఏదో నీ బాధ నువ్వు పడు. ఓకే నేను డాడీ. అసలు చాక్లెట్ అని అడుక్కో. ఓకే. సూపర్. సరే లాసే గారు జాగ్రత్తగా వినండి. లోవర్ లెవెల్లో ఫ్లవర్లు, అప్పర్ లెవెల్లో లవర్లు, మిడిల్ లెవెల్లో మాట్లాడుకుంటున్నారు కబుర్లు. లోవర్ లెవెల్లో ఫ్లవర్లు, అప్పర్ లెవెల్లో లవర్స్. లవర్లు తెలుగులో మాట్లాడాలి. యాక్షన్ మళ్ళీ మొదటి నుంచి. లోవర్ లెవెల్లో ఫ్లవర్లు. లవ్ మ్యారేజ్ అరేంజ్డ్ మ్యారేజ్ ఇది? అరేంజ్ మ్యారేజ్. మరి అరేంజ్డ్ మ్యారేజ్ అయితే లవ్ అనగానే వణుకుతుందండి నోరు. చెప్పండి. సరే, లోవర్ లెవెల్లో ఫ్లవర్లు, అప్పర్ లెవెల్లో లవర్లు, మిడిల్ లెవెల్లో కబుర్లు. మీరు లాస్యానా? చెప్పండి ఫాస్ట్ గా. లోవర్ లెవెల్లో ఫ్లవర్లు, అప్పర్ లెవెల్లో లవర్లు, మిడిల్ లెవెల్లో కబుర్లు. ఓకే సూపర్. హలో అండి, మీ పేరేంటి? నీరజ. ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. మీరు ఎక్కడండి హౌస్ వైఫ్? మీరు ఇంట్లో మీ ఇంటికి మహారాణా కాదా? అవును. మీ హస్బెండ్ కంట్రోల్ పెట్టేది ఎవరు? మేమే. మీ పిల్లల్ని కంట్రోల్ పెట్టేది ఎవరు? మేమే. హౌస్ వైఫ్ అనే పదం వాడకండి అసలు. అవును. ఏం చేస్తుంటారు నీరజ గారు? మా ఇంటికి మహారాణి. అది ఎంత బాగుంది. ఈసారి ఎవరు అడిగినా అలాగే చెప్పండి. ఓకే అండి. మీరు చిన్నప్పుడు ఎలాంటి సిచ్యువేషన్ లో డాడీతో తిట్లు తినేవాళ్ళు ఎక్కువగా? నేను ఎప్పుడు తినలేదండి. చిన్నప్పుడు చదువుకునేటప్పుడు? మా నాన్న చాలా సాఫ్ట్. ఏం చదివారు? డిగ్రీ కంప్లీట్ అయింది. డిగ్రీ కంప్లీట్ అయింది, 10th క్లాస్ ఫెయిల్ అయ్యారు. డాడీకి చెప్పాలి. డాడీ చాలా సాఫ్ట్. చెప్పండి. నేనే మీ డాడీ. ఏం పేరు డాడీ పేరు? కాశీపతి. ఎస్, ఐఎమ్ కాశీపతి. టెల్ మీ. డాడీ. ఏంటి నేను సాఫ్ట్ అని అందరికి చెప్తున్నావు? నేను పైకి సాఫ్ట్, లోపల చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. చెప్పు. మీతో ఒక విషయం చెప్పాలి. ఒక విషయం కాదు, 2 విషయాలు చెప్తావా? ఒకసారి ఒక విషయం చెప్పాలి. నేను బాగా చదువుకున్నాను గానీ చాలే చదువుకున్నావు, వెళ్ళి పడుకో. నేను చదువుకునే ఏవి క్వశ్చన్స్ ఏవి ఇవ్వలేదు. పడుకో. అందుకని రాయలేకపోయాను. నెక్స్ట్ టైం వాళ్ళని అడిగేసి ఏ క్వశ్చన్స్ అయితే ఇస్తారో వాటికే ఆన్సర్ ఇస్తాను డాడీ. ఈసారికి ఒక్కసారి ఎక్స్క్యూజ్ చేయండి. ఈసారి ఎగ్జామ్ లో క్వశ్చన్ అడిగితే నెక్స్ట్ టైం రాస్తావా? లేదు, వాళ్ళు ఇచ్చే క్వశ్చన్ నేను చదివినవి ఇవ్వలేదు. లేదు. కాశీపతి కూతురు అంటే ఏమనుకుంటారు అందరూ జనాలు? ఐఎమ్ డన్. సరే నీరజ గారు జాగ్రత్తగా వినండి. తాత ఒళ్ళో మనమరాలు, తాత ఊళ్ళో మరమరాలు. ఫాస్ట్ గా చెప్పాలి. తాత ఒళ్ళో మనమరాలు, తాత ఒళ్ళో మరమరాలు. ఒళ్ళే కదా, ఊళ్ళో రెండోది. ఇది 10 times చెప్పాలి ఆకుండా. తాత ఒళ్ళో మనమరాలు, తాత ఊళ్ళో మరమరాలు. ఫాస్ట్ గా 10 times. తాత ఒళ్ళో మనమరాలు, తాత ఊళ్ళో మరమరాలు, తాత ఒళ్ళో మనమరాలు, తాత ఊళ్ళో మరమరాలు, తాత ఒళ్ళో మనవరాలు, తాత ఊళ్ళో మరమరాలు, తాత ఒళ్ళో మనవరాలు, తాత ఊళ్ళో మరమరాలు, తాత ఒళ్ళో మనవరాలు, తాత ఊళ్ళో మరమరాలు, తాత ఒళ్ళో మనమరాలు, తాత ఊళ్ళో మరమరాలు, తాత ఒళ్ళో మనవరాలు, తాత ఊళ్ళో మరమరాలు, తాత ఒళ్ళో మనవరాలు, తాత ఊళ్ళో మరమరాలు. సూపర్, కంగ్రాచులేషన్. కంగ్రాట్స్ అండి. కంగ్రాచులేషన్స్, మీరు గెలుచుకున్నారు CBS చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ వారి గిఫ్ట్ వచ్చాయి. మధ్యతర జీవితాన్ని కురుక్షేత్ర యుద్ధంతో పోలుస్తారు. ఎందుకు అంటే మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధం వచ్చినట్టే ఫైనాన్షియల్ గా మంత్ ఎండింగ్ మనకు కూడా అదే వస్తుంది. అండ్ కురుక్షేత్ర యుద్ధంలో పద్మవ్యూహంలోకి అభిమన్యుడు వెళ్ళినట్టు అప్పుడప్పుడు మన బంగారం కూడా తాకట్టుకు వెళ్తుంది. కానీ పద్మవ్యూహం నుంచి శ్రీకృష్ణుడు కూడా అభిమన్యుడిని బయటికి తీసుకురాలేదు. కానీ తాకట్లో ఉన్న బంగారాన్ని ఈజీగా విడిపించి ఆ రోజు మార్కెట్ లో ఉన్న వాల్యూకి కొనుగోలు చేసి మిగిలిన అమౌంట్ ఇమ్మీడియట్ గా మనకి ఇచ్చేస్తుంది వాల్యూ గోల్డ్. వాల్యూ గోల్డ్ అంటేనే నికార్సైన నమ్మకం. ద మోస్ట్ ట్రస్టెడ్ గోల్డ్ బయింగ్ బ్రాండ్ వాల్యూ గోల్డ్. ఇప్పుడు తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ లో కూడా. వాల్యూ గోల్డ్, సెల్ గోల్డ్, బేఫికర్. ఆల్రైట్, చూసారు కదా మన ఫస్ట్ రౌండ్ ఫుల్ టు ఫుల్ ఎంటర్టైన్ అయ్యాం. మీరు కూడా చిన్నప్పుడు అలా వెళ్ళిపోయి పేరెంట్స్ తో హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉండండి ఇంట్లో. అప్పుడప్పుడు ఊహించుకోండి, అంతకంటే ఏం చేయలేం కాబట్టి ఇదే ఆనందంతో, ఇదే ఎమోషన్ తో, ఇదే ఎంజాయ్మెంట్ తో వెళ్ళిపోదాం మన సెకండ్ రౌండ్ కి. లెట్స్ స్టార్ట్. ఓ శివంగి, సెట్ అప్ ప్లీజ్. ఆల్రైట్, ఈరోజు ఓ శివంగిలో మనం ఆడుతున్నాం గ్లాస్ లో కప్పు అనే ఆట. సో ఎలా ఆడాలి, ఏంటి రూల్స్ అంటే, మీకు ఇక్కడ ఒక గ్లాస్ పెట్టాం, ఒక స్ట్రా ఇచ్చాం. స్ట్రా నోట్లో పెట్టుకోవాలి, చేతులు వెనక్కి పెట్టి, చేతులు వాడకుండా ఆ స్ట్రా తోటే కప్పుని ఇలా లాగి మళ్ళీ బెండ్ అయ్యి ఈ స్ట్రా ఇందులో పెట్టి ఆ కప్పు తీసుకొచ్చి ఇందులో పెట్టాలి. ఎలా పెట్టాలి? ఇలా పెట్టాలి, అలా పడేయాలి. అలా ఎన్ని కప్పులు పడితే అన్ని పాయింట్లు మీకు వస్తాయి. ఇక్కడ మీరు 6 points గెయిన్ చేయొచ్చు. నేను 1 minute టైం ఇస్తా. సరస్వతి గారు, సుకన్య గారు ఇద్దరికి అర్థమైంది కదా గేమ్? 3, 2, 1 స్టార్ట్. ఇక చేతులు వాడకూడదు.
అంతే, మనకి చేతులు లేవు. అయ్యో మొత్తం లాగైతే అలా అయిపోతుంది. అది సరస్వతి గారు బాగా వచ్చు మనకి. వావ్, సూపర్, 1 పాయింట్. అలాగే అరే ఇంకో కప్పు తీసుకోండి, అది వదిలేండి. ఎటు సైడ్ అని పెట్టుకోవచ్చు, పోనీ స్ట్రాన్ తిప్పుకు పెట్టుకోండి, గట్టిగా పెట్టి లోపలికి, ఇంకా లోపల పెట్టుకోండి. ఎందుకు వేరే తీసుకోవచ్చు, అదే కావాలా మీకు? ఎండ్తో పొడి. గుడ్, సూపర్. ఇంకొంచెం లోపల పెట్టుకోవచ్చుగా. అది లెక్క. సూపర్, 2 పాయింట్స్. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1 and stop. ఆల్ రైట్, సుకన్య గారు అండ్ సరస్వతి గారు ఆడారు. అండ్ సుకన్య గారు బోని కొట్టలేదు, చాలా ట్రై చేశారు. అండ్ సరస్వతి గారు మీరు చాలా ఎక్స్పీరియన్స్ గా ఆడారండి. 1 కాదు 2 కాదు, 1, 2, 3 పాయింట్స్. సూపర్. ఆల్ రైట్, ఈ రోజు మనం ఆడుతున్నాం ఓసి వెంగిలో గ్లాస్ లో కప్పు అనే ఆట. నెక్స్ట్ రౌండ్ ఆడడానికి స్వప్న గారు అండ్ శిరీష గారు రెడీగా ఉన్నారు. 3 పాయింట్లు దాటుతారా లేదా? సరస్వతి గారు 3 పాయింట్లు అక్కడ టార్గెట్ పెట్టి వెళ్ళారు కాబట్టి 3, 2, 1 స్టార్ట్. ఎలా అయినా పట్టుకోవచ్చు, తర్వాత చేతులు వాడకూడదండి. అది సూపర్. బెండ్ అవ్వండి. గుడ్. ఇంకో దానికి వెళ్ళిపోండి. కాసేపు స్ట్రా లోపల పెట్టుకుంటే సరిపోతుంది. అరే గుడ్. మొత్తం రౌండ్లు వేస్తారు అంతే. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1 and stop. స్వప్న గారు నింపేశారండి బాబా. 1, 2, 3, 4, 5 పాయింట్స్. ఆల్ రైట్, 5 పాయింట్స్ ఇప్పటి వరకు మనకి లీడ్ లో ఉన్నాయి. నెక్స్ట్ ఆడబోతున్నారు శిరీష గారు అండ్ దివ్య గారు. సో 5 పాయింట్స్ దాడతారా లేదో చూద్దాం. రెడీ, 3, 2, 1 గో. సైడ్ నుంచి కూడా లాగొచ్చు, పర్వాలేదు. అది వదిలేండి, వేరే దానికి వెళ్ళిపోండి. గుడ్. మీరు ఫుల్గా బెండ్ అవ్వాలి, లేదంటే అట్లా తిరగబడిపోదు. ఆ ఎడ్జ్ అక్కడ పట్టుకుంటేనే మనకి. అది సూపర్. జాగ్రత్త. ఇది పట్టుకొని లేవచ్చు కదా. గుడ్. బోని కొట్టారు. Ten, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1 and stop. ఓకే, దివ్య గారు మొత్తానికి 1 పాయింట్. ఆల్ రైట్, ఈరోజు ఓషి వెంగ్లో 5 పాయింట్స్ తో విన్నర్ గా నిలిచారు స్వప్న. 3 పాయింట్స్ తో రన్నర్ గా నిలిచారు సరస్వతి గారు.
కంగ్రాచులేషన్స్, కంగ్రాట్స్. మన నెక్స్ట్ రౌండ్ మనసులో మాట. మనమే తన కుటుంబంగా భావించి తన మనసులో మాటని మనతో షేర్ చేసుకోవడానికి వస్తున్నారు రేఖ గారు. సో అంతా మన ఫ్యామిలీ, మన కుటుంబమే, మన వాళ్ళే. సో మీరేం చెప్పాలనుకుంటున్నారు చెప్పండి. మాకొక్కడే అన్నయ్య, ముగ్గురం అక్క చెల్లెళ్ళము, మాతో పాటు ఒక అన్నయ్య అన్నమాట. అయితే నాన్న వాళ్ళు వచ్చేసి స్టడీ పర్పస్ హైదరాబాద్ షిఫ్ట్ అయినాం మేము 40 ఏళ్ల క్రితం. జాబ్ వదిలేసుకుని అతను నాన్న వచ్చేసి బిఎడ్ మ్యాథ్స్ సబ్జెక్ట్ అన్నమాట. అందులో శాలరీ తక్కువ వస్తుంది, సో విలేజ్ లో అంత ఎడ్యుకేషన్ బాగుండదేమో అనే ఉద్దేశంతో మమ్మల్ని హైదరాబాద్ కి తీసుకొని వెళ్ళి అక్కడ చదివించడం అనేది జరిగింది. అయితే అన్నయ్య వచ్చేసి చిన్న ఉన్నప్పటి నుండి క్లాస్ ఫస్ట్, స్కూల్ ఫస్ట్ అన్నమాట తని. సో ముగ్గురు కంటే పెద్దోడు. పెద్దక్క తర్వాత అన్నయ్య, అన్నయ్య తర్వాత చిన్నక్క, చిన్నక్క తర్వాత నేను లాస్ట్. మీ చదువు కోసం నాన్నగారు హైదరాబాద్ షిఫ్ట్ జాబ్ వదిలేసుకొని మేము గౌడ్స్ అన్నమాట. సో బిజినెస్ స్టార్ట్ చేసి ఒక్కడే అన్నయ్య. ఇంకా విధి ఏంటి అంటే పెద్దక్క మ్యారేజ్ అయింది, నా మ్యారేజ్ అయింది. చిన్నక్క బీటెక్ తర్వాత మేమే నిలబడి చిన్నక్క మ్యారేజ్ చేయడం జరిగింది ఇక్కడే మెదక్లో. నాన్న అమ్మ ఇద్దరు ఏంటంటే 10 years బ్యాక్ ఇద్దరు చనిపోయారు. నాన్న చనిపోయిన తర్వాత విత్ ఇన్ 1 month లోనే తను సిక్ అయింది అనమాట. నాన్న అంటే అందరికి మ్యారేజెస్ అన్ని అయిపోయి సెటిల్ చేశాక నాన్నగారికి ఇలా అయింది. చిన్నక్క ఉంది మ్యారేజ్ కి, అన్నయ్య ఉన్నారు. అన్నయ్యకి పెళ్లి అవ్వలా, పిల్లవలేదు. చెడులు అందరికి చేసి తను చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. అయితే తను డిప్లొమా చేస్తున్న సమయంలోనే యాక్సిడెంట్ అయిందనమాట. యాక్సిడెంట్ అవ్వడం వల్ల అతనికి బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్ అయ్యి సో కోమాలోకి వెళ్ళిపోయి ఇంకా అతను మర్చిపోవడం అయిపోయింది. అంటే గతాన్ని మర్చిపోవడం అంటే మనం నార్మల్ గా టీవీస్ లో అలా చూస్తుంటాం మూవీస్ లో, బట్ ఇది రియల్ గా జరిగింది అనమాట. సో ఈవెన్ మిమ్మల్ని ఎవరిని గుర్తుపట్టేవాడు కాదు. అంటే కొన్ని రోజుల వరకు ఎవరిని గుర్తుపట్టలేదు. హాస్పిటల్లోనే ఇంకా మా మదర్, మా ఫాదర్ చూసుకున్నారు. తర్వాత ఇంకేంటి అంటే అతను ఇంకా డిప్లొమా చేశాడు కానీ దానికి ఇంకా ఎలిజిబుల్ అవ్వలేదన్నమాట. సో ఈ ప్రాబ్లం వల్ల అది చేయలేకపోయాడు జాబ్ని. తర్వాత పేరెంట్స్ని లాస్ అయ్యాము. అప్పుడున్న సిచ్యువేషన్లో ఇప్పుడు మా ఫ్యామిలీస్ మాకు ఉన్నాయి అన్నప్పుడు బ్రదర్ని ఇంకా మేము తెచ్చి పెట్టుకోలేము కదా. అంటే నెల చూస్తుండొచ్చు, 2 నెలలు చూస్తుండొచ్చు, బట్ ఎక్కువ రోజులు అంటే చూడలేము. ఆ సిచ్యువేషన్ అర్థం చేసుకుని ఆయన కండక్టర్ జాబ్లో జాయిన్ అవ్వడం అయింది. నేనే అమ్మాయిని చూసి పెళ్లి చేశాను. పెళ్లి చేసిన తర్వాత 2 పిల్లలు చిన్న ఉంటారు. ఇప్పుడు 8 years బాబు, 4 years పాప. వాళ్ళు ఏంటి అంటే మంచిగా అతను జాబ్ చేస్తున్నాడు, ఫ్యామిలీ రన్ అవుతుంది. అదే టైంలో మళ్ళీ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి రైట్ సైడ్ పెరాలసిస్ వచ్చింది. సో ఇప్పుడు ఇంకా మాట కూడా రావట్లేదు. వదిన ఏంటంటే చిన్న పిల్లలు కదా, సో ఇంకా తను వాళ్ళ పేరెంట్స్ దగ్గరనే ఉండిపోయింది. ముగ్గురు నడుమ అన్నయ్య ఒక్కడు. నాన్న అంటే ధైర్యాన్ని కోల్పోయినాము. అన్నయ్య అంటే భరోసా. నార్మల్గా ఎప్పుడైనా కానీ రాఖీ పండగకి మనం వెళ్తుంటాము ఉండడానికి, కానీ పుట్టిల్లు లేదు అనేది బాగా ఇదైపోయింది మాకు. ఓల్డేజ్ హోమ్ లో జాయిన్ చేసాము. వాళ్ళ పేరెంట్స్ దగ్గర ఉంది తను. పిల్లలు ఆమె దగ్గరే ఉంది. సో ఇంకేం పెరాలసిస్ ఉంది, వర్క్ జాబ్ చేయలేరు. అన్ఫిట్ చేసేసారు, ఆర్టీసీలో అన్ఫిట్ చేసేసారు. ఇంకా అతనికి సంబంధించి అమౌంట్ కానీ ఏవి కానీ రాలేదు. తర్వాత మేము ఓల్డేజ్ హోమ్ లో ఉంచాము అన్నయ్యని. సో రీసెంట్ గా ఏంటంటే సెట్ అయిపోయాడు. ఇంకొక మాట ఒక్కటి వస్తే అది మాకు చాలా ఆశ ఉండింది. బట్ ఈ 1 month బ్యాక్ మళ్ళీ పడ్డాడు. మళ్ళీ పడి సర్జరీ అయింది. నడవలేని సిచ్యువేషన్ లో ఉన్నాడు. మనకు ఒక నొప్పి తెలుస్తుందంటే మనకి ఇక్కడ నొప్పి అవుతుంది, నాకు ఇక్కడ నొప్పి వస్తుంది అని మనకి చెప్పడానికి వస్తుంది, కానీ అతనికి మాట అనేది లేదు. బట్ అన్నయ్య కోలుకోవాలి, మాలో ఒకటిగా ఉండాలి, మాకు ఒక పుట్టిలో ఉండాలి అనేది మాకు ఒక కోరిక. అయితే అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్ రీసెంట్ గా అడిగాడు, అసలు ఎలా చేయగలుగుతున్నారు ఇవన్నీ తనకి అంటే ఒకటే చెప్పామన్నమాట, కొన్ని సందర్భాలల్లో కొడుకు అనుకుంటాను, అది తప్పదు కదా. గ్రేట్. యాక్చువల్లీ మీరు ఒక్కరే కాదు, మీ సిస్టర్స్ ముగ్గురం కలిసి అన్నయ్యని తండ్రిలా చూసుకుంటున్నారు. అండ్ మీ ఇంట్లో పెట్టుకోకపోయినా ఓల్డేజ్ హోమ్ లో పెట్టి మొత్తం ట్రీట్మెంట్ అంతా చూసుకుంటున్నారు. ఆయన తొందరగా రికవర్ అయ్యి హ్యాపీగా నడుచుకుంటూ
మీతో ఉండాలి, మీ ఇళ్లలో ఉండాలి, తన పిల్లల్ని చూసుకోవాలి అని కోరుకుందాం. మేము అందరం కోరుకునేది కూడా అదే. సో ఏం పేరు అందరూ అన్నగారి పేరు? అన్నయ్యది శ్రీనివాస్ గౌడ్. శ్రీనివాస్ గౌడ్ గారు తొందరగా రికవర్ అయ్యి, సో దేవుడి దయ వల్ల ఆయన మళ్ళీ నడవగలిగి తన పిల్లల్ని చూసుకోగలిగి, ఇంకా అంతకంటే పేరెంట్స్ కి ఉండదు. అంతకు మించి ఏమొద్దు, అసలు మేము అతని నుండి ఏమి కూడా కోరుకోము. వాళ్ళ ఫ్యామిలీతో అతను బాగుండాలని కోరుకుంటున్నాం. గ్రేట్ మా, మీలాంటి మంచి సిస్టర్స్ ఇచ్చాడు దేవుడు, తల్లిదండ్రులు లేకపోయినా. బట్ ఆయన అందరి వల్ల మా అందరి ప్రార్థనలు విని దేవుడు తొందరగా ఆయన్ని కోలుకునేలా చెయ్యాలి. అండ్ చెల్లెలు కోరిక కోసమైనా డెఫినెట్ గా దేవుడు శ్రీనివాస్ గౌడ్ గారిని మంచిగా చేస్తారని మేము అనుకుంటున్నాం. సో మళ్ళీ ఎప్పుడైనా మేము మెదక్ వచ్చినప్పుడు మీరు మంచి మాట చెప్పాలి, ఆయన హ్యాపీగా ఉన్నారు అని. సరేనా? మా అందరి గుర్తుగా మీకు చిన్న కామెంట్. ఆల్ రైట్, ఇది ఈ రోజు మన బాములు సత్యభామలు షో. మరి మీరు కూడా పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే bsb@sunnetwork.in కి మీ డీటెయిల్స్ పంపించండి. చూస్తూనే ఉండండి బాములు సత్యభామలు. బాయ్.